ఈ వరలక్ష్మి వ్రతానికి ఎప్పుడు చేసుకునే పూర్ణం బూరెలు కాకుండా జునుములతో ఇలా టేస్టీగా హెల్తీగా పూర్ణం బూరెలు చేసుకోండి, చాలా బాగుంటాయి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మకిరణ్ వ్లాగ్స్ అండ్ కుకింగ్. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. దీనికోసం అయితే ముందుగా మేము నైటే 2 కప్పుల మినప్పప్పు అయితే నానపెట్టుకున్నాము. ఇదైతే మార్నింగ్ వరకు మనకి నానుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మనకి ఏంటంటే 2 కప్పుల మినప్పప్పుకి 2.5 కప్పుల జునుములు అయితే నేను తీసుకున్నాను. అది అప్రాక్స్గా మీకు అంచనా బట్టి మీరు తీసేసుకోవచ్చు. ఈ జునుములు అండ్ మినుములు 2 కూడాను మా ఇంట్లో పండినవే. ఈ జునుముల్ని బాగా వాష్ చేసేసి 2 or 3 టైమ్స్ అనేది వాష్ చేసుకోండి మంచిగా. ఏమైనా చిన్న చిన్నవి ఏమైనా పుచ్చులు లాంటివి ఉన్నా ఆరు మంచిగా హెల్తీగా ఉన్నవి లేకపోయినా సరే అవైతే బయటకు వచ్చేస్తాయి వాటర్లో మనం 2-3 టైమ్స్ వాష్ చేసేటప్పుడు. ఆ తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసి 5 or 6 విజిల్స్ వచ్చేంత వరకు విజిల్ పెట్టుకోండి. మనకి కుక్కర్లో అయిపోతుంది. ఈ లోపల కుక్కర్ అనేది విజిల్ వచ్చే లోపల మనం నైటే నానబెట్టుకున్న మినప్పప్పు ఉంటుంది కదా, ఆ మినప్పప్పుని అయితే మంచిగా వాష్ చేసుకోండి. బేసిక్గా మేము దోశలు అవి చేసుకునేటప్పుడు అయితే ఈ పొట్టు అయితే నేను చాలా వరకు ఉంచేస్తాను. బట్ జునుం బూరెలు కదా, బూరెలకైతే తెల్లగా కనిపించేది కొంచెం బ్లాక్గా కనిపిస్తే బాగోదు అని చెప్పి అయితే వాష్ చేస్తున్నాను. మీరు కనుక మినపగుడ్లు అవి మీరు చేసుకుంటే నానపెట్టుకుంటే వాష్ చేయాల్సిన అంత అవసరం ఉండదు, అది తొక్కు తీయాల్సిన అవసరం ఉండదు కదా, ఈజీగానే అయిపోతుంది. అలా మినప్పప్పు అంతా కూడాను వాష్ చేసి పక్కన పెట్టుకున్నాక బెల్లాన్ని అయితే ఇలా మంచిగా తరిగించుకుంటున్నాం. ఎందుకంటే ప్రాసెస్ అనేది ఈజీగా అయిపోతుంది, తొందరగా కరిగిపోతుంది అని. ఈ లోపలే మనకి ప్రెషర్ కుక్కర్ అనేది విజిల్ వచ్చేస్తుంది కాబట్టి ప్రెషర్ అంతా దానికి అదే పోయినంత వరకు ఉంచేసి ఇలా మూత అయితే తీసుకోండి. చూసారా 5-6 విజిల్స్కి ఇలా స్క్వీజ్ చేస్తే స్క్వీజ్ అయిపోయేంత మెత్తగా మనకి జునుములు అయితే ఉడికిపోతాయి. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ని అంతాను డ్రైన్ చేసుకోండి. మీకు కావాలంటే ఆ వాటర్ వేరే బౌల్లో డ్రైన్ చేసి వేరే కూరలోకి అయితే యూజ్ చేసుకోవచ్చు, లేదంటే తక్కువే ఉన్నాయి కాబట్టి మేమైతే పడేసాము. ఇప్పుడు వీటిని ఏంటి అంటే రోల్లో పెట్టి మంచిగా దంచుకుంటారు, ఎందుకంటే మిక్సీలో వేస్తే బాగా మెత్తగా అయిపోతాయి కదా, అందుకని. మాకు ఇక్కడ ఏంటి అంటే రోల్ లేదు కాబట్టి ఇలా పెద్ద కుక్కర్లో వేసి అయితే మేము పప్పు కుద్దుతో దంచుతున్నాము. ఇఫ్ ఇన్ కేస్ ఇదంతా మీకు కష్టంగా ఉంది అనుకుంటే మిక్సీలో వేసి డైరెక్ట్గా తిప్పేయకుండా, మెత్తగా తిప్పేయకుండా ఎక్కువ టైము పల్స్ మోడ్లో ఒక 4 or 5 టైమ్స్ మీరు తిప్పుకున్నారనుకోండి బాగా మెత్తగా అయిపోతాయి. బాగా మెత్తగా పిండిలా అయిపోవడం కంటే కూడాను ఇలా అక్కడక్కడ చిన్న చిన్న పలుగ్గా ఉంటుంటే టేస్టీగా ఉంటుంది మనకి పంటి కింద పడుతూ అది. అండ్ ఇలా దంచిన తర్వాత అయితే బెల్లం తురుము అనేది యాడ్ చేసుకుంటున్నాం మేము. బెల్లం తురుము యాడ్ చేసిన తర్వాత మనమేమి దంచాల్సిన అవసరం లేదండి. కమ్మగా ఇలా చేత్తో మనము ఇలా కలుపుతూ ఉంటే ఆటోమేటిక్గా బెల్లం అనేది కరిగిపోయి మనకి ఉండ అనేది కట్టేస్తుంది. ఇక్కడ అమ్మ ఏంటంటే ఉండ కడుతుందా లేదా అనేది చూసారు, లేదు అంటే ఇంకొంచెం బెల్లం తురుము అనేది యాడ్ చేసుకుందామని. ఇంకా ఉండ కట్టేస్తుంది కాబట్టి మంచిగా చేత్తో అయితే కలుపుకోవాలి. చేత్తో కలిపాక ఇలా ఉండలుగా వచ్చేసింది, బెల్లం అంతా కరిగి ఇంకొంచెం లూజ్గా అవుతుంది బాగా బెల్లం అంతా మెల్ట్ అయ్యాక. ఇంకా ఆ తర్వాత మనం మంచిగా ఇలా మనకి ఎంత సైజులో కావాలంటే అంత సైజులో మనం ఉండలనేది మంచిగా చుట్టేసి అయితే పక్కన పెట్టుకోవచ్చు. బెల్లం అనేది కరుగుతున్న కొద్దీ ఇంకా పిండి అనేది లూజ్గా మనకు అయిపోతుంది కాబట్టి మనం బెల్లం అనేది మన టేస్ట్కి తగ్గట్టు చూసి యాడ్ చేసుకుంటే చాలు. బట్ వాటర్ యాడ్ చేయడం కానీ అలాంటివి ఏవి చేయొద్దు. నేనైతే ఫస్ట్ టైం చేసేటప్పుడు నాకు తెలియక అది చాలా మెత్తగా కొట్టేశాను అండ్ అందులో అయితే వాటర్ కూడా యాడ్ చేసేయడం అస్సలు రాలేదు, పాడైపోయింది. ఎవరైనా ఫస్ట్ టైం చేసిన వాళ్ళు ఉంటే ఇలాంటి మిస్టేక్స్ అయితే అస్సలు చేయొద్దు. ఇంకా మనం కొట్టుకున్న పిండిని అంతటినీ కూడాను ఇలా చక్కగా చిన్న చిన్న ఉండలు అయితే చుట్టేసి పెట్టుకుంటున్నాము. చిన్న ఉండలు చేసుకున్నా సరే చాలా బాగా వస్తుంది. పెద్ద ఉండల కంటే కూడా ఇలా మనం చిన్న చిన్నగా చేసుకుంటేనే తినడానికి మంచిగా ఉంటాయి. అండ్ పైన మనం కోటింగ్ వేస్తాం కదా, అది కూడాను బాగా పట్టి అండ్ లోపల ఉండలు కూడాను బాగా మెత్తగా మంచిగా ఉడుకుతాయి అన్నమాట. ఫ్రై అయ్యి మనకి చాలా టేస్టీగా అనిపిస్తాయి. ఇలా ఉండలన్నీ చేసి పక్కన పెట్టుకుంటే ఒక 10 నిమిషాలు ఇవనేవి మనకు కొంచెం గాలి పడతాయి. ఈ లోపల మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న మినప్పప్పు ఉంది కదా, దీన్నైతే మిక్సీలో వేసుకుందాము. మిక్సీ ఆర్ గ్రైండర్లు ఎందులో అయినా వేసుకోవచ్చు, కానీ కొంచెం గట్టిగానే దీన్ని కొట్టుకోవాలి. అంటే మనం వడలు వేసుకోవడానికి కొట్టుకుంటాం కదా, అంత గట్టిగా మనం మిక్సీ అనేది చేసుకోవాలి. లేదు అని చెప్పి మనం లూజ్గా చేసుకున్నాం అనుకోండి అస్సలు ఈ పిండి అనేది మనకి పట్టదు బూరెలకి. అందుకే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇంత కన్సిస్టెన్సీతో మాత్రమే చేసుకోండి. ఎందుకంటే ఇందులో మనం సాల్ట్ యాడ్ చేస్తాము అండ్ దాంతోపాటు స్వీట్నెస్కి బెల్లం కూడా యాడ్ చేస్తాం కాబట్టి బెల్లం యాడ్ చేసుకున్నాక మనకి ఇంకొంచెం లూజ్గా ఈ పైన ఉన్న పిండి అంతా అయిపోతుంది. నేనైతే ఫస్ట్ టైం చేసేటప్పుడు చాలా మిస్టేక్స్ చేశాను. ఒకటి, ఆ బూరెల్లో వాటర్ యాడ్ చేస్తే, 2 ఈ పిండి కలుపుకునేటప్పుడు దీన్ని కూడాను దోసల రుబ్బలా కలిపేశాను. అందుకే నేను చేసేటప్పుడు అయితే కంప్లీట్గా ఫెయిల్ అయ్యాయి. బట్ నెక్స్ట్ టైం నుంచి అయితే నేర్చుకున్నాను. అలా మనకి రుబ్బు అంతా కూడాను రెడీ అయిన తర్వాత
ఒక పాన్లో ఆయిల్ వేసి ఆయిల్ అనేది మనం హీట్ చేసుకోవాలి. అండ్ ఉండలు వేసుకోవడానికి కూడా పక్కన అయితే టిష్యూ వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఉండలన్నింటినీ రెడీ చేసి పెట్టుకున్న ఈ మినప్పప్పు రుబ్బులో అయితే వేసేసి మనం ఆయిల్లో వేసేసుకోవటమే. ఇది చాలా చూడడానికి సింపుల్గా కనిపిస్తుంది, కానీ రాని వాళ్ళకైతే కొంచెం టఫ్ అనే చెప్పాలి ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి. బట్ మరీ అంత టఫ్ ఏం కాదండి. మీరు 1-2 సార్లు వేస్తే హ్యాపీగా వేసేస్తారు మంచిగా. అండ్ ఇక్కడ మనం మినప్పప్పుతో చేసుకుంటున్నాం కాబట్టి హెల్దీ కూడా అండి. ఇక్కడ చాలామంది మినప్పప్పుకి ఆల్టర్నేట్గా గోధుమ పిండి కూడా యూజ్ చేస్తారంట. బట్ మా సైడ్ మాత్రం మేము ఎప్పుడు యూజ్ చేసినా సరే ఇలా ఏ బూరెలు చేసినా సరే ఇలా మినప్పప్పునే మేమైతే యూజ్ చేస్తాము. మీరైతే ఏ పప్పుని యూజ్ చేస్తారో కామెంట్ చేసేయండి. అండ్ మా సైడు మెయిన్‌గా ఏంటి అంటే ఈ శనగపప్పు బూరెల కంటే కూడాను ఇలా జునుము బూరెలు అనేవే ఫేమస్. ఎందుకంటే మా పొలాల్లో ఎక్కువగా జునుములు పండుతూ ఉంటాయి కాబట్టి మేము మ్యాక్సిమం అన్ని పూజలకి, వ్రతాలకి కూడాను ఇలా జునుములతో మాత్రమే బూరెలు చేసుకుంటామండి. చూడ్డానికి చాలా కమ్మగా వచ్చాయి కదా! అండ్ చాలా టేస్టీ అండ్ హెల్తీ కూడా. పిల్లలకు కూడా హ్యాపీగా పెట్టచ్చు. మీరు వరలక్ష్మి వ్రతానికి ఏం బూరెలు చేసుకుంటారో కామెంట్ చేసేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ 2 బూరెలను తీసుకెళ్ళి ఫస్ట్ అయితే దేవుడికైతే పెట్టాము. పెట్టేసి ఇంకా మేమైతే టేస్ట్ చేసాము. లాస్ట్లో మిగిలిపోయిన పిండితో అయితే అమ్మ ఇలా గారెలు కూడా వేసేసారు. అంతేనండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఈ వరలక్ష్మి వ్రతానికి ఎప్పుడులా కాకుండా ఇలా జునుములతో కూడా బూరెలు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ.